అందరికీ నమస్కారం. పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల్ని బయట పెడతాడంట. నువ్వు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు బయట పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు ఒకవేళ నిజంగా ప్రయత్నించి బయట పెట్టినా అక్కడ అప్పులు అలాగే కోట్ల రూపాయలు అంటే కష్టార్జితాన్ని ప్రజలకు దాన ధర్మాలు చేసినటువంటి లిస్టే దొరుకుతుంది తప్ప అవినీతి సొమ్ము రూపాయి కూడా దొరకదు మహేష్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా. నీకు నిజంగా అంత ఓపిక ఉంటే నీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్ని బయటపెట్టు. వాటిని బయట పెట్టావనుకో అవినీతి సొమ్ము కుప్పలు కుప్పలుగా గనులు దోచింది, బంగారం గాని డబ్బు గాని వేల కోట్ల రూపాయలు దొరుకుద్ది. దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఇకపోతే నువ్వు నీ ఆస్తుల చిట్టాను ముందు బయట పెట్టుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల్ని నువ్వు బయట పెట్టే ముందు నీ ఆస్తులు, నువ్వు రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత, అలాగే జనసేన పార్టీలో పదవి అనుభవిస్తూ కార్యకర్తల దగ్గర ఎన్ఆర్ఐల దగ్గర నువ్వు దోచుకున్నటువంటి డబ్బు ఎంత, వాటిని మొత్తం తీసుకెళ్లిపోయి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకున్నది ఎంత, దాని ద్వారా నువ్వు సంపాదించింది ఎంత, అసలు నువ్వు రాజకీయాల్లోకి రాకముందు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, వీటన్నిటిని ముందు బయటపెట్టి పవన్ కళ్యాణ్ గారిది కూడా బయటపెట్టు. ఒక జన సైనికుడిగా నేను కోరుకునేది ఏంటంటే నీలాంటి ఎదవలో పవన్ కళ్యాణ్ గారిది అంటే ఆస్తులు గాని ఆయన గురించి గాని తొవ్వి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియజేసి ఇంకా మేము సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆయన నోటితో ఆయన ఎప్పుడు చెప్పుకోడు నేను చేసినటువంటి దాన ధర్మాలు ఎంత, నేను సంపాదించింది ఎంత ఇదని చెప్పి చెప్పడు. ఆయన బహిరంగ ఆయన ఆస్తులు ఎంత ఏంటి అప్పులు ఎంత ఉన్నాయి అనేది ఎలక్షన్ టైంలో అఫిడవిట్ లో క్లియర్ గా పెట్టారు. క్లియర్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. నువ్వు కూడా నీలాంటి ఎదవలు కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని చేతనైతే డీప్ గా ఎంక్వైరీ చేసి ఇదిగో ఈయనకు ఉన్నటువంటి ఆస్తులు ఇంత, దాన ధర్మాలు ఇంత అని చెప్పి మళ్ళీ నువ్వు చెప్పావనుకో మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఎంతమంది ఎదవలు ట్రై చేసినా కూడా ఆయన మీద అవినీతి మరక అనేది ఇయ్యలేరు, అవినీతి సొమ్ము ఆయన సంపాదించాడు అని చెప్పని నిరూపించలేరు. ఇలాంటి ఎదవలు 100 మంది ట్రై చేసిన గతంలోనే నువ్వు ఇప్పుడు వెళ్ళినటువంటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన అనహమాలు తిరిగే చెంచాలు కావచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు చాలా ప్రయత్నించారు. ప్యాకేజ్ అన్నారు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా నిరూపించగలిగారా? నిరూపించలేక ఆఖరికి మీ ఏటూ గాని ఆ సజ్జలు గాని అంటాం గాని ఇక్కడ ఏమి ఉండదు అని చెప్పని ఒప్పుకునేలాగా ఆయన నిజాయితీని నిలబడిందనమాట. కాబట్టి నువ్వు ట్రై చేసి ఆయన దగ్గర ఏమన్నా అక్రమంగా ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే మాకు కూడా తెలియజేయాలని చెప్పని తెలియజేసుకుంటున్నా. వీటన్నిటికన్నా ముందు నువ్వు మా కార్యకర్తల దగ్గర కావచ్చు ప్రోగ్రాములు చేస్తా అని చెప్పి దొబ్బావు చూడు డబ్బులు, అవన్నిటి లిస్టు కూడా నువ్వు బయట పెట్టి జనసేన పార్టీలో జాయిన్ అవ్వకముందు నీ ఆస్తులు ఎంత, జాయిన్ అయిన తర్వాత నీ ఆస్తులు ఎంత, అలాగే జనసేన పార్టీ నుంచి నువ్వు వేరే పార్టీలోకి వెళ్తాకి తీసుకున్నటువంటి డబ్బు ఎంత, ఆ డబ్బుతో నువ్వు చేసినటువంటి వ్యాపారాలు ఎంత, నీ అప్పులు తీర్చడానికి అంటే నీ అప్పులు అంటే పార్టీ కోసం ఖర్చు పెట్టాయని చెప్పి బొకడా మాటలు మాట్లాడతాను కాదు. నువ్వు చేసుకున్నటువంటి అప్పుల్ని తీర్చడానికి ఎక్కడెక్కడ ఎంతెంత డీళ్లు మాట్లాడుకుని వాటన్నిటిని సెట్ చేసుకున్నావు ఈ లెక్కలు కూడా చెప్తే మాకు తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను పోతిన మహేష్.